హలో అండి, అందరికీ నమస్తే అండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకు అయితే మరొక అప్డేట్ అయితే వచ్చేసిందండి. ఈ అప్డేట్ అనేది ఖచ్చితంగా కూడా వాలంటీర్లు అందరూ కూడా తెలుసుకోండి. ఎందుకంటే మా జాబ్స్ ఉంటాయా ఉండవా ఇదే డౌట్లోనే ఉన్నారు వాలంటీర్లు అందరూ కూడా. ఈ వీడియోతో మీకైతే క్లారిటీ అయితే వస్తుందండి. మీ వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందా ఉండదా, అసలు ఎప్పటి నుంచి విధుల్లోకి జాయిన్ అవుతారు, మనకైతే పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుస్తాయండి. వాలంటీర్లు కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తూ ఉంటాను. ఓకేనండి, మరి లేట్ చేయకుండా వీడియో అనేది లెంత్ లేకుండా మనమైతే స్టార్ట్ చేద్దాము. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్ల పరిస్థితి, అసలు మా జాబ్స్ ఉంటాయా ఉండవా ఇదే ఆలోచనలో ఉండారండి. సో వాళ్ళకే అర్థం కావటం లేదు. కానీ ఒకటి చెప్తున్నానండి, మనకైతే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికంటే ముందు మీకు ఈ చిన్న విషయం అయితే చెప్తాను. ఒకవేళ వాలంటీర్లని రద్దు చేస్తాము, వాలంటీర్లు వద్దు అని అయితే మీకు ఎప్పుడో చెప్పేస్తారనమాట. ఎందుకంటే మీకంటూ మీరు ఏదో ఒక పని చేసుకుంటారు కాబట్టి చెప్పేస్తారు. కానీ ఇంతవరకు చెప్పలేదు అంటే వాలంటీర్లను ఉంచుతారు. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. సోషల్ మీడియాలో ఎన్నో రకాల న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతూ ఉంటాయండి. వాలంటీర్లను తీసేస్తారు, వాలంటీర్ల భవిష్యత్తు అలా మారిపోయింది ఇలా మారిపోయింది అని రకరకాలుగా చెప్తూ ఉంటారు. సో అవన్నీ కాదండి, వాలంటీర్లు అయితే ఖచ్చితంగా ఉంటారు. మనకు క్యాబినెట్ మీటింగ్ అనేది రేపే పెట్టుండేవాళ్ళు. ఆ మీటింగ్లో వాలంటీర్ల గురించి మెయిన్గా మాట్లాడుండేవాళ్ళు. కానీ దానికి సంబంధించి రేపైతే క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సత్యసాయి జిల్లాలో ఒక చిన్న విలేజ్లో అయితే పెన్షన్ అనేది పంపిణీ అయితే చేస్తూ అక్కడ ఆ కార్యక్రమంలో ఉన్నారు కాబట్టి అందువల్ల రేపైతే ఆ మీటింగ్ అనేది క్యాన్సిల్ అయితే చేయడం జరిగింది. సో మనకు ఈ మీటింగ్ అనేది వాలంటీర్లకు 7వ తారీఖున క్యాబినెట్ మీటింగ్ అనేది జరుగుతుందండి. సో 7వ తారీఖున మీ ఉద్యోగాల గురించి ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. మెయిన్గా ఉంటారా ఉండరా అని చూసుకున్నట్లయితే వాళ్ళు చెప్పబడలేదండి. అసలు తెలిసిన విషయం ఏంటంటే మీరు ఖచ్చితంగా కూడా ఉంటారు. అందులో మరి ఒక్క విషయం కన్ఫ్యూజింగ్లో ఉంది. అది ఏంటంటే వాలంటీర్ల ఏజ్ని టాలీ చేశారు వాళ్ళు. మరి ఇది ఎందుకు చేశారో అర్థం కావటం లేదు. ఈ వయసు నుంచి ఈ వయసు వాళ్ళు ఎంతమంది, ఆ వయసు నుంచి ఆ వయసు వాళ్ళు ఎంతమంది అని చెప్పడం జరిగింది. అలాగే మీ స్కిల్ని కూడా టాలీ చేశారు. కానీ దీనికి తెలిసి నాకు అర్థమైంది ఏంటంటే మీ ఏజ్ని మీ స్కిల్ని బట్టి వాళ్ళు చెప్పారు కదా, ఆల్రెడీ స్కిల్ డెవలప్ అనేది చేసి వారికి సరైన ఉద్యోగాన్ని ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి సో మీరెవరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించి మీరు 7వ తేదీ వరకు వెయిట్ చేయండి చాలు. 7వ తేదీ మీకు 7వ తారీఖున మీ జాబ్స్ గురించి మీకు ట్రైనింగ్స్ అనేటివి అసలు ఫుల్ డీటెయిల్స్, ఇన్ని రోజులుగా ఇవ్వలేనటువంటి జీతం, అసలు ఆ జీతం ఇస్తారా లేకుంటే ఆపేస్తారా, ఈ పూర్తి వివరాలు మనకు 7వ తారీఖున అయితే తెలుస్తాయండి. సో వాలంటీర్లందరికీ కూడా ఎప్పటికప్పుడు వచ్చిన ప్రతి చిన్న అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తూ ఉంటానండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ వీడియో ఇదన్నమాట. 7వ తేదీ వరకు మీరందరూ కూడా వెయిట్ చేయండి. 7వ తారీఖున మీ ఉద్యోగాల గురించి పూర్తి వివరాలు. సో 7వ తారీఖున ఇవి ఉంటాయో పోతాయో కాదు, ఖచ్చితంగా కూడా వాలంటీర్లు అందరూ కూడా ఉంటారండి. మీకు అందులో ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు. నేనైతే పక్కగా చెప్తున్నాను, వాలంటీర్లు అందరూ కూడా ఖచ్చితంగా ఉంటారండి. అది కూడా రాజీనామా చేయకుండా ఉన్నటువంటి వాళ్ళు. రాజీనామా చేసిన వాళ్ళ సంగతి 2 విధాలుగా ఉంది. పెట్టుకునే విధంగా ఉండారు, వద్దనే విధంగా 2 విధాలుగా ఉన్నారు. కాబట్టి చేయని వాళ్ళ సంగతి చెప్తున్నాను, ఖచ్చితంగా ఉంటారు. 7వ తేదీ వరకు వెయిట్ చేయండి. ఓకేనండి, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.